నిర్వహణ బకాయిల వ్యవహారంలో నరసాపురం ఎంపీడీఓ స్థాయి అధికారి వెంకటరమణ ఆత్మహత్య చేసుకుంటానంటూ అదృశ్యమైన సంగతి తెలిసింది. దీంతో ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన అదృశ్యం వ్యవహారం విషాదాంతమైంది. ఇందులో భాగంగా తాజాగా ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అవును, జూలై 16న అదృశ్యమైన నరసాపురం ఎంపీడీఓ మృతదేహాన్ని విజయవాడ శివార్లలోని ఏలూరు కాల్వలో పోలీసులు గుర్తించారు. అదృశ్యమైన వారం రోజుల తర్వాత ఆయన మృతదేహాన్ని ఏలూరు కాల్వలో సహాయక బృందాలు వెలికితీశాయి. ఈయన అదృశ్యం అందుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూలై 17న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్రంలో ఫెరీ బకాయిల వివరాలు, బకాయిలు పెడుతున్న వారి వివరాలను తక్షణమే తనకు అందించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలోనే ఒక ఎంపీడీఓ అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ జూలై 15 నుండి కనిపించకుండా పోయారంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన విజయవాడలోని కానూరు మహాదేవపురం కాలనీలో ఉంటున్నాడు. నరసాపురంలో పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో ఇంటికి వచ్చేవారు. ఈ నేపథ్యంలోనే జూలై 10 నుండి 20 వరకు సెలవులపై కానూరు వచ్చారు. ఈ క్రమంలో జూలై 15న మచిలీపట్నం వెళ్తున్నట్టు చెప్పి ఇంటి నుండి బయలుదేరిన ఆయన అదే రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి బందరులో ఉన్నట్లు తెలిపారు. రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పినట్లు ఆయన భార్య వెల్లడించారు. అయితే అదే రోజు అర్ధరాత్రి దాటాక తన పుట్టిన రోజైన జూలై 16 చనిపోయే రోజు కూడా అందరూ జాగ్రత్త అని భార్యకు మెసేజ్ పంపించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మొబైల్ సిగ్నల్ ను ట్రాక్ చేయడంతో ఆయన విజయవాడలోని మధురానగర్ ఏలూరు కాల్వ వద్ద సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించారు. దీంతో ఆయన అదే కాల్వలోకి దూకి ఉంటారని అనుమానించిన పోలీసులు గత వారం రోజులుగా ఏలూరు కాల్వలోనే గాలింపు కొనసాగిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన మృతదేహాన్ని విజయవాడ శివార్లలోని ఏలూరు కాల్వలో పోలీసులు గుర్తించారు. దీంతో ఎంపీడీఓ అదృశ్యం వ్యవహారం విషాదాంతమైనట్లయింది.